అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి షాపులు వాటిని కూడా ఇలాంటి ప్రదేశాల్లో పెట్టినవే కాబట్టి వాటిని ఇది వరకు కూడా మూయించడం జరిగింది. ఎన్నిసార్లు మూయించినా ఎంత చెప్పినా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు వాళ్ళ దృష్టి పెట్టట్లేదో, వాళ్ళకి ఎందుకు కనీసం ఇంగిత జ్ఞానం పనిచేయటం లేదు అనేటువంటిది అర్థం కావటం లేదు. ఈ రోజు ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో కేవలం గుడింత దూరంలో ఉండాలి, బడింత దూరంలో ఉన్నారనేటువంటివి మీటరు స్కేలు ఎక్కడ పడితే అక్కడే, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి కొలుచుకొని చెప్పడం కాదండి. కొంత మన జ్ఞానం కూడా ఉపయోగించాలి. ఈ రోడ్డు ఇప్పుడు ఇదే చూస్తే ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఇది అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏ రకంగా ప్లాన్ ఇచ్చారు, ఏ రకంగా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, దాని ఫైర్ సెటిల్మెంట్ ఏంటి, దాని తాలూకు అసలు ఈ బిల్డింగ్ కొన్న ఫైర్ సేఫ్టీ ఏంటి, కమర్షియల్ కాదా, ఇవేమీ లేకుండా అసలు ఈ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది, ఈ లైసెన్స్ కి సంబంధించిన వాళ్ళు అసలు ఎవరు రిజిస్టర్ లో సైన్ చేశారు, అంత డబ్బు డిపాజిట్ ఎవరు చేశారు, ఎవరి పేరు మీద లైసెన్స్ వచ్చింది, ఆ లైసెన్స్లన్నీ కూడా ఎక్కడైతే షాపు ప్రారంభిస్తారో ఆ రెస్టారెంట్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్ కానీ, వైన్ దుకాణం కానీ ప్రారంభించేటప్పుడే అక్కడ లైసెన్స్ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇక్కడ లైసెన్స్ లేదు, డిస్ప్లే చేయలేదు, ఎవరి పేరు మీద ఉందో తెలీదు, అసలు షాప్ ఎక్కడ శాంక్షన్ అయిందో తెలీదు, ఇక్కడ ప్రజలకు ఒక దుకాణం ఇక్కడ ఓపెన్ చేస్తున్నారనే తెలీదు. అసలు రెస్టారెంట్ లో బార్ ఇస్తారు, రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అని మనం పిలుస్తున్నాం, అది కాదు. చట్టం ప్రకారం రెస్టారెంట్ లో బార్ పెట్టాలి. ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, రెస్టారెంట్ లో బార్ ఎక్కడ పెడతారు అంటే ఇదంతా అందరికీ తెలిసే జరుగుతుంది కుట్ర, ఈ అవినీతి. ఇక్కడ ఈ రోజు షాప్ పెట్టి ఒక రెస్టారెంట్ అన్నప్పుడు ఒక జంగిడాల్లోని ఓ 2 జంతికలు పెట్టి ఓ 2 మిరపకాయ బజ్జీలు పెడితే రెస్టారెంట్ అవుతుందా, దానికి పర్మిషన్ ఉంటుందా అంటే మొత్తం బారే ఉంటుందండి, మొత్తం వైన్ షాపే ఉంటుందండి. ఎలా పడితే అలాగే వెచ్చలవిడిగా అమ్ముతారండి. కానీ కేవలం రెస్టారెంట్ కింద చూపిస్తారు, పక్కన బార్ ఉందని చెప్తారండి. కంటికి కనిపిస్తుంటే ఇలాంటి వైలేషన్ ని ఇంత ఖచ్చితంగా క్లియర్ గా కంటికి కనిపిస్తున్న దాన్ని కూడా అధికారులు ఏమీ లేదని అంటే దాన్ని మనం ఏమనుకోవాలి, మనకి గుడ్డ, అధికారులు గుడ్డి వాళ్ళ. అందువల్ల ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇవేవి డిస్ప్లే చేయకుండా అప్పుడే ఇక్కడికి స్టాక్ రావడం అనేటువంటిది ఇల్లీగల్. ఇప్పుడు ఈ స్టాక్ మీద ఇక్కడ ఎంత ఉంది అనేటువంటిది అందరికంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇస్తాం, ఇక్కడ ఇల్లీగల్ గా ఉన్న స్టాక్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు రప్పించి ఇందులో స్టాక్ ఉందో లేదో చెక్ చేస్తాం, ఆ స్టాక్ ఉంటే ఇక్కడికి రావడానికి ఎవరెవరు సంతకం పెట్టారు, ఎలా వచ్చింది కూడా చేస్తాం. అసలు దీని మీద ఉన్న మొత్తం వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. వాటి ద్వారా ఈ చుట్టుపక్కల ఈ ముందునే కదండి దుకాణాలు క్లోజ్ చేయించాం, ఇప్పుడే కదండి ప్రజలు ఇంకా గాలి పీలుస్తున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చూసినా కమిషనర్ గారి దగ్గర నుంచి, ఏసీపీ ఈస్ట్ గారి దగ్గర నుంచి 1 టౌన్ వరకు కూడా ఏ నేరమైనా సరే అన్యాయంగా ఈ రెల్లి మీదకి నెట్టేస్తున్నారు కదండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కుర్రోళ్ళు కొందరు ఈ మారణాయుధాలు, బ్లేడ్లు, ఈ దండుపానీయం బ్యాచ్ అని, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రాత్రిపాలు తిరిగి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాం కదండి. మరి ఇంత నేరాలు ఇక్కడ జరుగుతున్నప్పుడు కొందరు చేసిన నేరాలను వీరంతటికీ మోపుతున్నారు, కానీ ఆ కొందరిని ఎందుకు పట్టుకోవటం లేదు? ఇప్పుడు వాళ్ళని ఈ దొమ్మిలో దూరి వాళ్ళు చేసే నేరాలను అరికట్టగలవా? ఈ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్, ఇవన్నీ హాస్పిటల్స్ కి వచ్చే ట్రాఫిక్ కంట్రోల్ చేయగలవా? ఈ తాగిన వాళ్ళు ఇక్కడ చేసే అల్లర్లు కానీ, రోడ్లు ఆక్యుపై చేసేస్తే కానీ వాళ్ళతో ఎవరైనా మాట్లాడగలవా? అసలు వాళ్ళు కలబడితే మేమైనా చేయగలవా? అందువలన నేను ఒకటే ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది చాలా తప్పు. ఇది కలెక్టర్ గారికి అలాగే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఇద్దరికి ఈ విషయాలు ఆల్రెడీ మేము చెప్పడం కాదండి, చట్టం ప్రకారం మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉండాలి. తెలియకపోతే ఇప్పుడైనా సరే మీరు ఎంక్వైరీ చేసి కనుక్కొని ఈ షాపుని ఇక్కడ లేకుండా ఎక్కడైనా ఒకవేళ పెట్టినా కూడా లైసెన్స్ చట్టం ప్రకారం, ఎక్సైజ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసుకోండి. అలా కాని పక్షంలో ఇక్కడ ఏం చేయాలనేటువంటిది ఇందులోని అవినీతి అంతటిని బయటికి తీసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసి అందరితోనే అక్కడ కోర్టు ఏ నిర్ణయం తీస్తే అది తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నానండి.